హాయ్ హలో అందరికీ జై భీమ్ జై ఇన్సాన్. మన నాగర్ కర్నూలులో జరగబోతున్న జిల్లా మహాసభలకి అక్కడ ఏర్పాట్లు తర్వాత అన్ని చూసుకుంటున్న మన ఒలుమూరు రాజు, నీలకంఠం మరియు నజీర్ అన్న, నాగర్ కర్నూలు సభ్యులు, కార్యకర్తలు, లీడర్స్ అందరూ కూడా ఎంతో కృషి చేసి ఈ జిల్లా మహాసభల్ని సక్సెస్ చేయబోతున్నందుకు వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా నన్ను గెస్ట్ గా పిలిచినందుకు చాలా సంతోషం. తర్వాత ఈ జిల్లా మహాసభల్ని చూసి ప్రతి ఒక్కరూ మీ జిల్లాల్లో ఎలా చేయాలి, ఏ విధంగా వీళ్ళు నిర్వహించారు అనేది మన యూట్యూబ్ లో చూసి మీరు కూడా ప్రతి ఒక్క జిల్లాలో కమిటీలు ఏర్పరచుకొని ఇలానే సభలు జరుపుకోవాలని కోరుకుంటున్నాము. తర్వాత జీజీఎస్ జ్ఞాన గృహ సందర్శనలో భాగంగా మేము ప్రతి జిల్లాని సందర్శించదలుచుకున్నాము. ఇప్పటికే సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్, ప్రజ్ఞాపూర్ లాంటి జిల్లా కేంద్రాలు, కరీంనగర్, మంచిర్యాల, హన్మకొండ ఇవన్నీ ఒక్కసారి విజిట్ చేసి వచ్చాము. ఇంకా ఉన్నాయి. సో మేము ఈ ప్రోగ్రామ్ ని ముందుకు నడిపించేందుకు మాకు సహకరించాల్సిందిగా కోరుకుంటున్నాము. అంతేకాకుండా మన నాగర్ కర్నూలులో జరగబోయే 27న జిల్లా మహాసభలని మనం అందరం కలిసి ఈ జిల్లాలోని సభ్యులందరూ కూడా ఎంతో ఘనంగా జరుపుకోవాలని, దానికి మీ ఇంట్లో వాళ్ళని కూడా తీసుకొచ్చి ఇక్కడ గెట్ టుగెదర్ లాగా ఒక పరిచయ ప్రస్థానం ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాము. మనం అందరం కలిసి ముందు ముందు ఇంకా ఏమేమి ప్రోగ్రామ్స్ చేయదలుచుకున్నాము, ఎలా ఈ సంఘాన్ని ముందుకు నడిపించాలి, మన బాధ్యతలేంటి, మూఢనమ్మకాల నిర్మూలన సంఘంలో మనం చేయదలిచిన ఈ సమాజానికి ఏమేం చేయదలుచుకున్నాము అన్ని చేయడానికి ఇక్కడ ఒక సమావేశంగా మనం దీన్ని ఏర్పాటు చేసుకోబోతున్నాము. సో మీరందరూ తప్పకుండా వచ్చి దీన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటున్నాము. ఇప్పటి వరకు ఆవిర్భావ సభల కాడ నుంచి మొదలు పెడితే మన ఎంఎన్ఎస్ ఎప్పుడైతే ఏ మీటింగ్ పెట్టినా మోకిల్లా గానీ, ట్రైనింగ్ సెంటర్స్ కానీ, ట్రైనింగ్ క్లాసెస్ కానీ, మ్యాజిక్ రాజగృహ గాని, వరంగల్, హన్మకొండ ఎక్కడ పెట్టినా, విశాఖపట్నం, బెంగళూరు, తర్వాత చెన్నైకి వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ కూడా ఎంతో యాక్టివ్ పర్సన్స్. మన వాళ్ళు, మన సంఘం ఎంత ఉందో మనం April 14th చూసాము. సో అలా బలోపేతం కావాలని కోరుకుంటూ మీ సమన్వయకర్త గాన్ల సుజాత. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. వెల్కమ్ సుజాత గారు. మన జిల్లా అధ్యక్షులు ఉలుమూరు రాజు మరియు జిల్లా ప్రధాన కార్యదర్శి చక్కర్ల నీలకంఠం ఇద్దరు మరోసారి మీరిద్దరు జంటగా కూర్చొని మన జిల్లాలో ఉన్న క్యాడర్ అందరికీ ఆహ్వానం పలికే వీడియో చేయాలని 1-2 సార్లు కోరారు. తప్పకుండా వస్తున్నాము మిత్రులారా. నాగర్ కర్నూలు జిల్లా 20 మండలాలు కలిగినటువంటి మంచి నల్లమల అడవిని ఆనుకొని ఉన్నటువంటి ఒక చారిత్రక పోరాట వారసత్వం కలిగినటువంటి జిల్లా. ఎంతో చైతన్యవంతమైన, అలాగే త్యాగంతో కూడిన, సేవా గుణం కలిగిన ఎంతో మంది మంచి మనుషులున్న జిల్లా. మరి మనం ఎన్ని కార్యక్రమాలు చేసినా అక్కడి నుంచి మన నాయకులు, మన కార్యకర్తలు వచ్చారు. అయితే వాళ్ళు రావడం కంటే కూడా ఆ ప్రాంతంలో మూఢనమ్మకాల నిర్మూలనలో ఒక బలమైన శక్తిగా పనిచేశారు, చేస్తూ ఉన్నారు. గతంలో కూడా తమ్ముడు భరత్ మల్లేష్ బాగా పనిచేశాడు. అలాగే కేశవ సోదరుడు బాగా పనిచేశాడు. మధ్యలో రాజేష్, అలాగే కొప్పు సురేష్, ఒకరు ఇద్దరు ఏం కాదు, అందరూ చాలా మంది ఒక్కొక్కరు ప్రశాంత్ తమ్ముడు, శ్రీకాంత్ తమ్ముడు, ఇలా సత్య, ఇలా ఉమ్మడి మహబూబ్ నగర్ లో అయితే సత్యశోధకు షాలి, తర్వాత రబిందు కిరణ్ కుమార్ అన్న గారు, చాలా మంది పనిచేస్తూనే ఉన్నారు. మరి ఇప్పుడు మొదటి జిల్లా మహాసభ మనము రాష్ట్ర స్థాయిలో హైదరాబాద్లో జరుపుకున్నాము, విజయవాడలో జరుపుకున్నాము, జాతీయ స్థాయిలో ఉస్మానియా యూనివర్సిటీలో జరుపుకున్నాము, అలాగే విశాఖపట్నం అంబేద్కర్ భవన్లో జరుపుకున్నాము, పక్క రాష్ట్రం కర్ణాటకలో జరుపుకున్నాము, మహారాష్ట్ర ముంబైలో జరుపుకున్నాము, ఒరిస్సాకు విస్తరించాము, చెన్నైకి విస్తరించాము. ఈ క్రమంలో మొట్టమొదటిసారిగా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా మహాసభలు జరగడం నిజంగా అభినందనీయం. మరి ప్రతి ఒక్క కార్యకర్త నల్ల చొక్కా వేసుకొని ఉదయం 8 గంటలకే మనందరం కలిసి టిఫిన్ చేసేలాగా రావాలి. ఇది ఎండాకాలం. మీ ఇంటికాడ నిదానంగా టిఫిన్ చేసి 10 గంటలకు వచ్చే సంస్కృతి మనకొద్దు.
ఎలాగో వస్తున్నారు కాబట్టి ఉదయం 8 గంటలకే వచ్చేయండి. చాలా విషయాలు మాట్లాడుకుందాం మనం. అంతేకాదు చాలా ముఖ్యమైన విషయం సుజాత గారు మీరు కూడా చెప్పండి. మనమందరం ముక్త కంఠంతో ఖండించాల్సిన విషయం. ఉగ్రవాదులు భారతీయ టూరిస్టులపై దాడి చేయటం చాలా దుర్మార్గమైన చర్య. వాళ్ళు ఏ మతస్థులైనా వాళ్ళని కఠినంగా శిక్షించాలి. కలుపు మొక్కల్ని ఇలా వేయాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైనే ఉంది. ఈ విషయంలో ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ గాని, సిపిఎం, అలాగే ఇతర భాగస్వామ్య పార్టీలు అన్ని కూడా, తమిళనాడు డిఎంకే పార్టీ కూడా పూర్తి మద్దతును ప్రకటించాయి కూడా. మనమందరం మతాలుగా వేరైనా, మన అభిప్రాయాలు వేరైనా, మన దేశ భద్రతకి హాని జరిగినప్పుడు మనం అందరం స్పందించాల్సిందే. చాలా దుర్మార్గం ఇది. టూరిజం అనేది చాలా పెద్ద ఆదాయాన్ని ఇచ్చేది. మేము ఉదాహరణకి లాస్ట్ ఇయర్ కేరళకు వెళ్ళాము. దాదాపు 10 రోజుల్లో 30-40 వేలు ఖర్చు చేశాం. 40 వేలు ఆ రాష్ట్రానికి మేము ఇచ్చినట్టే కదా. ఉపయోగించిన ఆటోలు, బస్సులు, ట్రైన్ టికెట్లు, అక్కడ తీసుకున్న గదులు, కొనుక్కున్న వస్తువులు అన్నీ బిజినెసే కదా. మరి కాశ్మీర్ని మనం కాపాడుకోవాలనుకున్నది ఎందుకు? ప్రకృతి అందం మనందరికీ తల కదా, దేశానికి తలలాగా భావిస్తాం కదా. కాబట్టి టూరిస్టు ప్రదేశాలలో ఇలాంటి అశాంతి, అభద్రత నెలకొనడం అనేది మన ఆర్థిక వ్యవస్థ కూడా చాలా నష్టం చేకూరుస్తుంది. అక్కడ ఎంతో మంది ప్రజలు అనేక రకాల సేవలు అందిస్తూ జీవిస్తూ ఉంటారు. హోటల్ మేనేజ్మెంట్స్, తర్వాత గైడ్స్, వస్తువులు అమ్ముకునేవారు. కాబట్టి మనం అలా కాకుండా మనం అందరం మనుషులం. ఈ మతాల పేరుతో వాళ్ళు కూడా అలా చేయడం చాలా తప్పు. టూరిస్టులు పాపం చాలా అమాయక ప్రజలు, వాళ్ళు చూడడానికి వెళ్ళి అలా చనిపోవడం అనేది చాలా అమానుషం. సో మనం అందరం కూడా వాళ్ళకి సంతాపం ప్రకటించాలి. అర్పిస్తూ ప్లస్ రేపు ఆదివారం రోజు నాగర్ కర్నూల్లో మనం దీని మీద ఒక తీర్మానం చేసి ఆ ఉగ్రవాదుల చర్యల్ని ఖండిస్తూ ఒక ర్యాలీ కూడా నిర్వహించుదాం. శాంతి ర్యాలీ, బుద్ధుడు చూపించిన మహనీయుల శాంతి ర్యాలీని మనం నిర్వహించి మానవహారం అయ్యి నివాళులు ఘటించుదాం. దీనికి కులాలు, మతాలు అంటగొట్టొద్దు. అది దేశ భద్రతకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కూడా రక్షణ మీద మరింత దృష్టి పెట్టాలి, నిర్లక్ష్యంగా ఉండొద్దని మాత్రం వ్యక్తం చేస్తున్నాం. మరి మనం ఏప్రిల్ 27 ఆదివారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అందరం కలుసుకొని పరిచయం చేసుకొని నూతన జిల్లా కమిటీ వేసుకొని అన్ని మండల కమిటీలు వేసుకొని ఒక కులాంతర వివాహం కూడా చేసుకొని హాయిగా మాట్లాడుకొని వెళ్దాం మిత్రులారా. జీవ పరిణామం, మానవ పరిణామం మీద, భూమి ఆవిర్భావం పైన క్లాసులు చెప్పుకుందాం. సంఘ నిర్మాణం, నాయకత్వం మీద మనం క్లాసులు చెప్పుకుందాం. మన బలం, మన బలగాన్ని చూపించుకుందాం. అక్కడే బాబు జగ్జీవన్ రామ్ భవన్ ని మన నాయకులు వెళ్లి మాట్లాడి చెప్పడం జరిగింది. మరి 100 మందికి ఒక్కరు తక్కువ వచ్చిన ఆ జిల్లా సమావేశాలు నేను ఇంకో జిల్లా సమావేశం పెట్టడానికి సమయం ఇవ్వను. సో మరి మీరందరూ తప్పకుండా రావాలని, స్వచ్ఛందంగా బ్లాక్ షర్ట్ వేసుకొని 8 గంటలకే రావాలని, మనందరి బలం చూపించాలని, మనలో మనం ఎక్కడికక్కడ ఒక్కొక్కరుగా ఉంటున్నాం. ఆదివారం పెడుతున్నాము, సెలవుల్లో పెడుతున్నాము, మీ జిల్లాలో పెడుతున్నాము. కాబట్టి నాగర్ కర్నూలు జిల్లా మహాసభలు అంటే చరిత్రలో నిలిచిపోవాలి, అలా జరుపుకుందామా. దీనికోసం ఎక్కడ చందా బుక్కులు పెట్టొద్దు, ఎవరి దగ్గరికి చందాల కోసం వెళ్ళొద్దు. పాల్గొన్న 100 మందిమే మన భోజనానికి అయ్యే 50 రూపాయలు, తలా 50 రూపాయలు అక్కడ వేసుకొని మనం భోజనాల ఏర్పాట్లు చేసుకుందాం. మహాసభలు అనగానే రకరకాల హంగులు, ఆర్భాటాలు, ఖర్చులు, కలెక్షన్స్ అనే భావనని మనం పోగొడదాం. ఆల్రెడీ మనం జాతీయ స్థాయిలో మహాసభలు జరిపినప్పుడే అందరి సహాయం అడిగారు. మేము దాదాపు ఒక 70,000 రూపాయలు ఇచ్చాం. అంతెందుకు మన ఏప్రిల్ 14 రోజు ఏ ఒక్కరి నుంచి ₹1 కూడా సహాయం అడగకుండా, తను గవర్నమెంట్ టీచర్ కాబట్టి 1 నెల శాలరీ 86,000 రూపాయలు మనము ఏప్రిల్ 14 రోజు ఫౌండర్స్ గా మేమిద్దరం మన ఉద్యమానికి, సంఘానికి అందించాము. సో మరి ఇప్పుడు మీ జిల్లాలో జరుగుతున్న కార్యక్రమానికి అందరూ పాల్గొనాలి. అక్కడ భోజన ఏర్పాట్ల కోసం తలా 50 రూపాయలు మనం ఖర్చు పెట్టుకోవాలి. గెట్ రెడీ ఫ్రెండ్స్, అందరు జాగ్రత్తగా రండి. ఖర్చుతో రండి, వాటర్ బాటిల్ తో రండి. ప్రయాణంలో ఎక్కడ పడితే అక్కడ వాటర్ బాటిల్స్ కొనుక్కోవద్దు, ప్లాస్టిక్ ఉపయోగించవద్దు. సమయానికి రావాలి. మళ్ళీ ఈవినింగ్ 6 గంటలకి నిదానంగా మీ ఇళ్ళలోకి వెళ్ళాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఫ్యామిలీతో, పిల్లలతో హ్యాపీగా అందరూ రండి. జిల్లా మహాసభల్ని విజయవంతం చేయండి. జిల్లా అధ్యక్షులకి, కార్యదర్శులకి ఖచ్చితంగా ఒక మిస్డ్ కాల్ ఇచ్చి నేను నాగర్ కర్నూలు జిల్లా పలానా మండలం, పలానా గ్రామం అని వాట్సాప్ చేయండి.
అలాగే వస్తే మాత్రం నేను తప్పకుండా వస్తున్నానని పెట్టండి. మీ జిల్లా వాట్సాప్ గ్రూప్‌లో మిమ్మల్ని యాడ్ చేయండి. ఇతర సంఘాల్లో ఉన్న వాళ్ళు మనకు శ్రేయోభిలాషులు, మిత్రులు మాత్రమే. కానీ మన సంఘంలోనే సభ్యత్వం తీసుకొని, క్రియాశీలకంగా పాల్గొంటూ, నాయకత్వం తీసుకొని, విజ్ఞానాన్ని ప్రసారం చేస్తూ, ఒక మంచి విలువల్ని అందిపుచ్చుకొని, మన సంఘ ప్రతినిధులుగా తయారవ్వడం చాలా చాలా ముఖ్యం. మరి గెట్ రెడీ మిత్రులారా! మీ జిల్లా అధ్యక్ష కార్యదర్శులకి ఒక మెసేజ్ పెట్టి మీరు ఆ గ్రూప్‌లో యాడ్ కండి. తప్పకుండా రండి. బ్లాక్ షీట్‌లో రండి. 8 గంటలకే రండి. ఏప్రిల్ 27 అక్కడ కలుసుకుందాం. జై భీమ్, జై ఇన్సాన్. మిమ్మల్ని కలవడం కోసం మేము ఒక 300 కిలోమీటర్ల దూరం నుంచి ఈ సెలవుల్లో మీ దగ్గరికి వస్తున్నాం. ఆ తర్వాత 30వ తేదీ వనపర్తి జిల్లాకు వస్తున్నాం మిత్రులారా. అలాగే 29వ తేదీ మేము నిజామాబాద్ జిల్లాకు వస్తున్నాం. ఈ సెలవులన్నీ అన్ని జిల్లాలు ప్రయాణము ఒకటి తర్వాత ఒకటి ఉంటుంది. గెట్ రెడీ. థ్యాంక్ యూ. జై భీమ్, జై ఇన్సాన్.